హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో ఈ జ్యూస్ ఉండి తీరాల్సిందేనండి. ఎండను పడి వచ్చిన వాళ్ళకి ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ ఇచ్చామంటే చాలు, ఇన్స్టెంట్గా రీఫ్రెష్ అయ్యి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళని కూర్చోబెట్టి 5 నిమిషాల్లో జ్యూస్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం బ్యూటిఫుల్ జ్యూస్ రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని వేసుకొని కొన్ని వాటర్ని పోసి నాననివ్వాలి. నేను హాఫ్ వాటర్ మెలన్ ముక్కనైతే తీసుకున్నాను, దాన్ని ఇంకో హాఫ్కి కట్ చేసుకోవాలి. హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా స్ట్రైట్గా అలాగే క్రాస్గా లైన్స్ని కట్ చేసుకుంటే లోపల వరకు కూడా మనకి ముక్కలు అనేవి చాలా ఈజీగా క్విక్గా మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చక్కగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని దానిలోకైతే ఈ వాటర్ మెలన్ స్లైసెస్ని వేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఫిల్టర్ని పెట్టేసి మనం ఫిల్టర్ చేసుకోవాలి. పల్ప్ అంతా పైన ఉండిపోతుంది, మనకి జ్యూస్ అంతా కూడా కిందకి ఫిల్టర్ అయిపోవాలి. అలా స్పూన్తో కలుపుతూ ఉంటే మనకి చక్కగా జ్యూస్ అంతా కూడా కిందకి ఫిల్టర్ అయి దిగిపోతుంది. మనకి వాటర్ మెలన్లో అంత ఎక్కువగా పల్ప్ అయితే ఏమీ ఉండదు కాబట్టి ఈజీగానే మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారా, ఇలా వచ్చిన పల్ప్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకి పిల్లలకి తాగడానికి ఇవ్వాలి అనుకుంటే, నాకు ఈ కాయ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉందండి, అందుకని చెప్పేసి నేను షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. మీరు తీసుకున్న వాటర్ మెలన్ కాస్త స్వీట్నెస్ తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఆ జ్యూస్లోకి చిన్న చిన్న ముక్కల్ని కొంచెంగా తరిగి వేసుకోవడం గురించి చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత సన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి చాలా చక్కగా వచ్చేస్తాయి. చాలా చిన్న ముక్కలు వస్తాయండి, మనం చాక్తో నార్మల్గా అయితే కట్ చేయలేము. ఇలా ముక్కకు పెట్టేసి కట్ చేయాలంటే ఈజీగా కట్ చేసుకోగలుగుతాం. ఒక బౌల్లోకి ఆ చిన్న ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఈజీగా ముక్కలు కట్ చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ జ్యూస్ని వేసుకోవాలి. 3/4 వంతు వరకు యాడ్ చేసుకోవాలి, ఫుల్గా వేసుకోకూడదు. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఈ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ జ్యూస్ని మనం ఎండను పడి వచ్చిన వాళ్ళకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారండి, చాలా బాగుంటుంది. మనం తాగేటప్పుడు ఆ ముక్కలు మన పంటికి తగులుతూ ఉండే ఎక్స్ట్రా స్వీట్నెస్ అలాగే టేస్ట్ అన్నమాట, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.